ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తులో భద్రం చేయబడిన మీ అందరికీ కూడా క్రీస్తు నామమును బట్టి అందరికీ షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మీ గ్రంథాలు ఉన్న వారందరూ మీ గ్రంథాలు తెరవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం ఉత్సరాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవునికి స్తోత్రం చెబుదాం. పరిశుద్ధ లేఖనాల్లో చక్కని మాట ఇక్కడ రాయబడుతూ ఉంది. ఇక్కడ భక్తుడైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసి ఇస్తున్నటువంటి దేవుడు సొలొమోను చేత రాయించినటువంటి చక్కటి మాట ఏంటంటే, నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ మాటను వాడుక భాషలో ఏమని రాశారంటే, నిశ్చయముగా భవిష్యత్తు అనేది ఉంది, నీ ఆశ భంగం కాదు అని రాశాడు. నీ ఆశ భంగం కాదు అని అంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది జరుగుతుంది అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయాల్లో ఏ ఆశ ఉందో ఆ ఆశలు నెరవేర్చబడతాయి అని అర్థం. అయితే పరిశుద్ధ గ్రంథంలో 107వ సంకీర్తనలో 9వ చరణంలో ఒక మాట రాయబడుతూ ఉంది. ఏమనంటే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తూ ఉన్నాడట. ఈరోజు నన్ను మాట చెప్పమండి, ఎవరు ఏ ఆశతో అయితే ఇక్కడ నిలిచి ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ఆశలు మీ ఆలోచనలన్నిటినీ దేవుడు మీ హృదయాల్లో సఫలతను అనుగ్రహించునుగాక. మీ కోరికలను ఆయన సఫలీకృతం దయచేయునుగాక. అయితే నీ ఆశ భంగం కాదు అని చెప్పినటువంటి ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ ఆశ అయినా నెరవేరుతుందా? ఏ ఆశలైనా ఆయన నెరవేరుస్తాడా? ఏది కోరుకున్నా అది మన జీవితాల్లో జరుగుతుందా అంటే బైబిల్లో మాట ఉంటుంది. చూడండి, కీర్తన గ్రంథంలో 112వ సంకీర్తన 10వ చరణంలో చక్కటి మాట ఉంటుంది. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. అందరి ఆశ దేవుడు నెరవేర్చడు. ఎవరి ఆశ భంగమవుతుంది? భక్తిహీనుల ఆశ. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి, ఆలోచన చేద్దాం. ఎవరో దిక్కుమాలినటువంటి దీన స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు. కటిక బీద స్థితిని అనుభవిస్తున్నాడు. తినడానికి తిండి లేని పరిస్థితి, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి, తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ వ్యక్తికి ఒక ఆశ ఉంది, ఎలాగైనా బలవంతునైపోవాలి, ధనవంతునైపోవాలని. అయితే ఇతను ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే, అతడు
ఒక బ్యాంకును కొల్లగొట్టాలనుకున్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు ఆశించింది ఇస్తానన్నావు, నువ్వు ఆశించింది దొరుకుతుందన్నావు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు, నేను ఇప్పుడు ధనవంతుని అవ్వాలి, ఈ రాత్రి నేను వెళ్ళి బ్యాంకును కొల్లగొట్టాలనుకున్నాను, నాకు సహాయం చేయండి అన్నాడు అనుకోండి. ఫోన్లే పాపం ఆకలితో ఉన్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, పిల్లలతో ఉన్నాడు. ఫోన్లే ఈసారికి వెళ్ళి దొంగతనం చేయంటాడు దేవుడు, వాడు కోరిక నెరవేరుస్తాడంటాడు దేవుడు. చెప్పట్లేదు మీరు, నెరవేర్చడు. ఎందుకని? అది వాక్యానికి విరుద్ధం, వాక్యానికి విరుద్ధం, అది భక్తిహీనత. వాడు సోమరు వాడయ్యి, పని చేయలేని వాడయ్యి, పని చేయడానికి ఇష్టం లేని వాడయ్యి ఉండి అడ్డదారు ధనాన్ని సంపాదించాలని చూస్తున్నాడు. బైబిల్లో అంటాడు సామెతల్లో 13:4 సోమరి ఆశపడతాడు కానీ వాడికి ఏమి దొరకతానంటాడు. సోమరి ఆశపడతాడట కానీ వాడికి ఏమి దొరకదు. దేవునికి స్తోత్రం. ఎందుకు దొరకదు? ఎందుకు వాడు ఆశను దేవుడు భంగం చేశాడు? సోమరిపోతులను దేవుడు పెంచడానికి. ప్రయాసపడే మనసు ఉండాలి. అదే వ్యక్తి ప్రభువా నేను కష్టపడతాను, ప్రయాసపడతాను, చెమటోడిస్తాను, అయ్యా నాకు వచ్చిన పని నేను చేస్తాను, నీ సహాయం నాకు కావాలని అడిగాడు అనుకోండి, ఆ వ్యక్తి చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. పోయిన వారం నేర్చుకున్నాక శ్రద్ధ కలిగిన వాడు పుష్టిగా ఉంటాడు, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అంటే పని చేసుకునే మనస్సు ఉంటే దేవుడు ఆ పనిని ఆశీర్వదించి నిన్ను గొప్పవాడిగా చేస్తాడు, నీ ఆశను నెరవేరుస్తాడు. యోబు ఆ దేశంలో గొప్ప ధనవంతుడయ్యాడు. ఎలాగయ్యాడు ధనవంతుడు? దేవుడు దొంగతనాలు చేయడానికి ఆ యోబుకి అవకాశం ఇవ్వలేదు. అక్కడ రాస్తాడు, యోబు యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. అతను ఏదో పని చేసుకుంటున్నాడు, అతడు చేస్తున్నటువంటి పనిలో దేవుడి సహాయం వచ్చింది కనుక ఆ సహాయము వలన అతడు చేస్తున్నటువంటి పనిలో అతడు ఆశీర్వదింపబడ్డాడు, ధనవంతుడిగా మార్చబడ్డాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యులు అన్నాడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తి. మరి ఎవరు ఆశ నెరవేరుస్తాడు? మరి ఏది ఆశ, ఏ ఆశపడాలి, ఎలాగ ఆశపడాలి, దేన్ని కోరుకోవాలని మనకు ఎలా తెలుస్తుంది? చూడండి, బైబిల్లో ఒకసారి కీర్తన గ్రంథం 25వ సంకీర్తన 12వ చరణంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవునికి స్తోత్రం. ఎలాగట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు కోరుకోవలసింది వాడికి దేవుడు తెలియపరుస్తాడట. అంటే నువ్వేం కోరుకోవాలో కూడా ప్రభువు చెబుతాడు. మీకు ఉదాహరణ చెబుతాను అన్నట్టు. ఒకవేళ ఒక MBBS చదివినటువంటి వ్యక్తి MBBS అయిపోయిన తర్వాత ఈ మెడికల్ ఫీల్డ్లో డబ్బులు రావట్లేదు, సరైనటువంటి జీవనోపాధి ఉండదేమో అనుకుని భయపడి ఇంజనీరింగ్ బాగుంటుంది, ఇంజనీర్ చేసిన వాడికి నెలకు 2 లక్షలు వస్తున్న జీతం, నేను ఇంజనీర్ జాయిన్ అవుతానని ప్రభువా నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటే అవుతుందంటారా? అది అయ్యే పని కాదు. అది మళ్ళీ మొదటి నుంచి ఎక్కడ చదువు రావాలి, మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి చదువుకుని రావాలి. అంటే ఒక మనుషుడు ఏది ఆశపడాలి, ఎలాగ ఆశపడాలో వాక్యమే చెబుతాడట, దేవుడు చెబుతాడట. ఎవరికి చెబుతాడు? ఆడి యందు భయభక్తులు కలిగిన వానికి దేవుడు తెలియపరుస్తాడు. అదే దర్శనం. దేవుడు ఒక దర్శనాన్ని ఇవ్వడం అంటే అదే. నువ్వు ఎలా ఉండాలని కోరుకోవాలో, ఏ స్థితిలో ఉండాలని కోరుకోవాలో చెప్పడమే దేవుడి యొక్క దర్శనం. అందుకు నేను అంటాను, ప్రతి విశ్వాసి ప్రార్థనలో ఉండి, భక్తిలో ఉండి, విశ్వాస జీవితంలో ఉంటే దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో, నువ్వు ఎక్కడి వరకు వెళ్ళగలవో, ఏం చేయాలనుకుంటున్నావో దేవుడు వాటన్నిటిని నీకు దర్శన రూపంలో చూపించగలడు.
బైబిల్లో యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు మనకి. యోసేపు యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు మంచి దర్శనాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం? అన్నగారుల పనులన్నీ ఈతన యోసేపు యొక్క పనకి సాష్టాంగపడ్డాయట. ఈ మాట వీళ్ళు అన్నగారు చెప్పాడు, ఇది రా అన్న, ఇది జరిగిందిరా అంటే, మా అందరి మీద అధికారం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎంతవరకు అధికారం చేస్తావో చూద్దాం అని తీసుకెళ్ళి ఎండిపోయిన బావిలో పడేశారు. ఎవడికో పెద్దోడికి మంచి మనసు వచ్చి ఎందుకు అని చెప్పేయడం వల్ల మనకు కలిసి వచ్చేదేంటి, ఎవరికైనా నమ్మేద్దామని చెప్పి ఫిలిస్తీన్లకు అమ్మేశారు. ఈ ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి ఐగుప్తీలకు అమ్మేశారు. పోతీఫరు అనేటువంటి సైన్యాధిపతికి అమ్మేస్తే అతని ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. దేవుడు మా అన్నదమ్ముల కంటే గొప్పవాడినిగా చేస్తానంటే ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అందరికంటే దీన స్థితిలో ఉన్నాడు. ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. అతని దర్శనం ఏమైపోయింది? మళ్ళీ అప్పుడే అక్కడ పోతీఫర్ ఇంట్లో బాగున్నాడంటే అక్కడ పోతీఫర్ ఇంట్లో మళ్ళా సమస్య వచ్చింది. పోతీఫర్ భార్య అతని మీద లేనిపోని నెరవేసింది. అతను తీసుకెళ్ళి రాజ ఖైదీలు ఉండేటువంటి స్థలంలో ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు యోసేపు. అంత భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ యొక్క చెరసాలలోటి యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు దర్శనాలు ఇస్తాడు. ఆ దర్శనాలను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది నెరవేర్చడానికి అవసరమైన పరిస్థితులన్నిటినీ, ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చగలిగిన వాడు ఆయనే. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నేనంటే నువ్వు కలిగి ఉన్నటువంటి దర్శనం నెరవేరడానికి ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నావేమో. నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులు, నువ్వు వెళ్తున్నటువంటి స్థితిగతులు, నువ్వు నడుస్తున్నటువంటి మార్గం నీకు వ్యతిరేకంగా ఉందేమో, నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉందేమో, నువ్వు నడవాల్సిన మార్గానికి వ్యతిరేకంగా ఉందేమో. భయపడొద్దు. ప్రతి ప్రతికూల పరిస్థితిని దేవుడు అనుకూలపరచి నీ ఎట్లా దేవుడు కలిగి ఉన్న దర్శనాన్ని, నువ్వు కలిగి ఉన్న దర్శనాన్ని ఆయన నెరవేర్చి నీ తల నువ్వు పైకెత్తబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ ఎక్కడో కూడా నువ్వు ఆశపడొద్దు అని చెప్పలేదండి. నువ్వు ఆశపడాలి, దర్శనాన్ని కలిగి ఉండాలి, గోల్స్ కలిగి ఉండాలి, మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి. నీ ఉద్దేశాలన్నిటి సఫలపరుస్తారని వాగ్దానం చేశాడు దేవుడు. నీ ఉద్దేశాలు కలిగి ఉండాలి, ఒక తలంపులు కలిగి ఉండాలి, గోల్స్ పెట్టుకోవాలి. వాటన్నిటిని దేవుడు నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు ఇష్టత కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క ఆశను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే మనకు అక్కడ అబ్రాహాము కనబడతాడు. అబ్రాహాము దేవుడు ఆశీర్వదించాడు. చూడండి ఆ మాట. 15వ అధ్యాయము మొదట వచ్చింది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. అందుకే అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నాకేమి ఇస్తే ఏంట, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగట? దేవుడు వచ్చి అంటే, అబ్రామా నేను గొప్పవాడిని చేస్తాను, నిన్ను గొప్ప ధనవంతుని చేస్తాను, భాగ్యవంతుని చేస్తాను, ఐశ్వర్యవంతుని చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, గొప్ప ఆశీర్వాదకరంగా చేస్తాను అంటే అంటాడు అబ్రహాము, అబ్బా నువ్వు ఎంత ఆస్తి ఇస్తే ఉపయోగం ఏంటి నాయన, నాకు వారసుడు లేడు, నాకు వారసుడు లేడు నాయన అని అడిగితే ప్రభు అంటాడు, నీకు వారసుని ఇస్తారంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నేనంటాను అబ్రహాము ఇండైరెక్ట్గాను డైరెక్ట్గా ఏం అడిగాడంటే, నాకు కొడుకు కావాలని అడిగాడు. ఇప్పుడు అంటాను, ఒకవేళ మీరు సంతానం ఇంకా లేని వారిగా ఉన్నట్లయితే మీరు అడగొచ్చు దేవుణ్ణి, నాకు కొడుకు కావాలి, కూతురు కావాలి అని అడిగి అరుక్కు మీకు ఉంది, అడగొచ్చు, తప్పేం లేదు. ఒకవేళ అడిగిన తర్వాత దేవుడు మీరు అడిగింది ఇవ్వకపోతే నిరాశ పడొద్దు. దేవుడు ఏది ఇస్తే దానిని తీసుకుని అది దైవ ప్రసాదంగా లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదకరంగా భావించి ఆ బిడ్డలను దేవుని కొరకు భక్తులను విశ్వాసలను పెంచడం మన కర్తవ్యం.
దేవునికి స్తోత్రం. కానీ మీరు అడగవచ్చు, తప్పే లేదు. అబ్రహాం అడిగాడు కొడుకు కావాలి. ఒకవేళ నిజంగా కాక కూతుర్లు పుట్టకుండగా, లేకపోతే మనకు ఎలా కావాలితే అమ్మాయిలు కావాలితే అమ్మాయిలు, కొడుకులు కావాలితే కొడుకులు పుట్టించుకునే అవకాశం మనకుంటే మన వాళ్ళు ఏం చేదురండి? అత్తగారులు అందరూ ఏం చేదురు? కోడల మీద దెబ్బలాడి మరి అత్తగారు కొడుకులనే మన వల్లే కనిపిద్దరు. ఎక్కడో నూటికో ఒకడో ఇద్దరు ఉండరు కూతుర్లు కనుక్కునేవాడు. అసలు అత్తగారు ఊరుకునేదిగా, కుదరదు, ఎంతమంది కన్నా నువ్వు కొడుకులనే కలానే అన్నాడు. కానీ అది ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? దేవుని చేతిలో పెట్టుకున్నాడు. కొన్ని మనుషులకి ఇస్తే మనుషుడు దాన్ని నాశనం చేస్తాడని, మనుషుడు ప్రకృతి చక్రాన్ని పాడు చేస్తాడని దేవుడు కొన్ని తన చేతిలో పెట్టేసుకున్నాడు, తన అధికారంలో పెట్టుకున్నాడు. ఇక అది దేవుడి చేతుల నుంచి మనం తీసుకోవడం అసాధ్యం, మన వల్ల అవుతాయి కదా. ఇద్దరు కూతురు ఇచ్చాడా? సంతోషం, దేవునికి స్తోత్రం. ఇద్దరు కొడుకులు ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. ఒక కొడుకును కూతురు ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. దేవుడు ఏ బిడ్డనిస్తే ఆ బిడ్డను దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన దేవుని యొక్క లేకపోతే వరముగా, దేవుడిచ్చిన భాగ్యగా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదపు వచనంగా తీసుకుని ఆ బిడ్డలను పెంచడమే మన బాధ్యత, మన కర్తవ్యమై ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం అడుగుతున్నాడు కొడుకు కావాలని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను కొడుకుని ఇస్తానన్నాడు. ఇప్పుడు నీ కొడుకుని ఇస్తానని చెప్పడమే కాదు, దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇప్పుడు అబ్రహాం ఆశ పెట్టుకుంటాడా లేదండి? ఖచ్చితంగా ఆశ పెట్టుకుంటాడు, నా కొడుకు పుడతానన్నాడు అని. అబ్రహాము ఆశ పెట్టుకుని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి అనిపించాడు, అతనికి నీతి అయ్యను అంటాడు, నీతిగా ఎంచబడను అని రాస్తాడు. నిరీక్షణకు ఆస్పాదం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడంట. ఎప్పటి వరకు నమ్మాడు అబ్రహాము? 100 సంవత్సరాల వరకు అబ్రహాము దేవుని మీద ఆనుకునే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈలోపు శారమ్మ బాధపడింది. ఏంటి శారమ్మ ఏం చేసిందండి? హాగర్ని తీసుకొచ్చి అబ్రహాంకి ఇచ్చి వివాహం చేసింది. ఇలాంటి భార్యలు ఉంటే ఎంత బాగున్నాం. దేవునికి స్తోత్రం కదండి. ఇలాంటి భార్యలు ఉంటే బాగుంటుంది కదండి. ఆడవాళ్ళకి ఇలాంటి మగోళ్ళకి ఇలాంటి భార్యలు దొరికితే ఎగిరి గొంతులేస్తారు. ఎగిరి గొంతేడు అలా ఉంటాడు. అబ్రహాం కూడా అలాగే చేసి ఉంటాడు, అనుకుని ఉంటాడు పాపం. కానీ వెనకాల ఓ సమస్య వస్తే అంటాడు దేవుడు దగ్గరికి వెళ్ళి, ప్రభువా సమస్య వచ్చిందిరా ఆయన, ఇప్పుడు ఆమెని కాదలేను, ఈమెని కాదలేను, ఆ బిడ్డను పోగొట్టుకోలేను, ఆ భార్యను పోగొట్టుకోలేను, ఏం చేయను ప్రభు అని అడిగితే నోరు మూసి నన్ను అడిగితే బిడ్డ పెళ్లి చేసుకోమన్నప్పుడు నన్ను అడిగావా నువ్వు? ఎలా నీ భార్య ఏం చెబితే అది చెయ్యాలి. ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అబ్రహాము దేవుడు అంటాడు, నీ కడుపున పుట్టే బిడ్డ శారాకి ఇచ్చే బిడ్డని నేను ఆశీర్వాదకరంగా, అతనే నీ బిడ్డ, నేను ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. శారా కంగారు పడింది, శారా మీదకి శ్రమ వచ్చి పడింది. హాగరు బిడ్డను కన్న తర్వాత హాగరు శారా మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించింది. శారాను తక్కువగా చూడటం మొదలెట్టింది, శారాను అవమానపరచడం మొదలుపెట్టింది. శారా ఇక హాగర్ని తన బిడ్డను బయటికి గెట్టేసింది. అబ్రహాము దేవుని మీద ఆనుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అబ్రహాము యొక్క శరీరం ఉడిగిపోయిన తర్వాత, శారా శరీరము ఉడిగిపోయిన తర్వాత 100 సంవత్సరాలు వచ్చాయంటే ఎలా ఉంటారంట వాళ్ళు? ఇక శరీర ధర్మము లేదు, శరీరములో ఇక పిల్లలు కలుగుతారనేటువంటి నమ్మకం లేదు. అలాంటి పరిస్థితిలో దేవుడు వారి యొక్క శరీరాన్ని పునరుజ్జీవింపజేసి మరల యవన బలాన్ని ఇచ్చి, యవన శక్తినిచ్చి దేవుడు వారిని బిడ్డలు కలిగేటట్లు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పరామండి, కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో ఆశపడినవి దొరకడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఎంత ఆలస్యం అవుతుందంటే, ఇక దొరకదు, ఇది ఇక అవ్వదు, ఇది ఈ పని అవ్వదు అనేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు
నీ శరీరం, నీ యొక్క ఆత్మలో ఆనందాన్ని ఇవ్వడానికి, నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వడానికి, నిన్ను సంతోషంతో నిలబెట్టడానికి, నీ ఆశను నెరవేర్చడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? మృతమైనటువంటి స్థితిని కూడా పునరుజ్జీవింపజేసి ఆయన నూతన ఆశలను పుట్టించగలడు. ఆమేన్, హల్లెలూయా. ముద్దులో నుండి కూడా చిగురును ఆయన పుట్టించి నీ ఆశను నెరవేరుస్తాడు ఆయన. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది లేదు. నిరాశపడొద్దు, ఆలస్యమైన నిరాశపడొద్దు, దేవుని అలక్ష్యం అనుకోవద్దు, దేవుని నిర్లక్ష్యం అనుకోవద్దు. ఎంత ఆలస్యమైతే అంత ఆశీర్వాదకరంగా, అంతమందికి దీవెనకరంగా దేవుడు నిన్ను నిలబెట్టి అనేక మందికి మాదిరికరంగా నిన్ను తన కృపతో నిలబెట్టుటకు, నీ ఆశను నెరవేర్చి, నీ కోరికలను తీర్చి ఆయన అనేక మందికి దీవెనకరంగా నిన్ను బలపరచుటకు ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక చక్కటి సందర్భం రాయబడతా ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. అంటే ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యూదుల పండుగ ఒకటి వచ్చిందట. యూదుల పండుగ వస్తే యేసు ప్రభువుల వారు పండగకి వెళ్ళారట. పండగలో పాల్గొనడానికని పండగ అని చెప్పి ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. పండగ అంటే ఏంటంటే ఎంత ఆనందమో కదండి, కోలాహలం, సంతోషం. పండగ అంటే సంబరాలు, పండగ అంటే స్నేహాలు, బంధుత్వాలు ఎన్నో ఉంటాయి. పండగ అంటే ఎంత సంతోషమో. అది ఏ పండగ అయినా పండగే, దేవునికి స్తోత్రం కదండి. అమ్మ అందరికీ అమ్మ అన్నట్టు అన్ని పండుగలు మనయే, ఏ పండుగ వచ్చినా మందే, దేవునికి స్తోత్రం. నిన్న రాఖీ వచ్చిందండి. ఏమండి, నిన్న రాఖీ కదండి. రాఖీ పండుగ ఎంతమంది చేసుకున్నారండి? అయ్యి బాబా, మేము పక్కా క్రైస్తువులు అంటే అసలు అలాంటి ఏం చేయమన్నట్టు చూస్తున్నారు మీరు. అసలు ఏ ఇంట్లో రాఖీ లేకుండా ఉంది చెప్పండి. నా ఇంట్లో ఏ ఇంట్లో రాఖీ లేకుండా ఉంది చెప్పండి నాతో. లేదు, ప్రతి ఇంట్లో ఇంచుమించు 90%, 99% ప్రతి క్రైస్తవుడు రాఖీ కట్టాడు. మరి రాఖీ చేసుకోవచ్చా మనం? పండగ అంటే అది పండగ అందరికీ పండగ అందరికీ పండగేనండి. ఆ పండగ కూడా నాదే. క్రైస్తవులు రాఖీ చేసుకోవచ్చంటే చేసుకోకూడదు. అది అన్యాచారం. అది అన్యులు చేసుకునే వాళ్ళు చేసుకునే పండగ వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఒక అన్న చెల్లెల మధ్యన సంబంధం, లేకపోతే అక్క తమ్ముళ్ళ మధ్య సంబంధాన్ని ఆ రాఖీ ద్వారా వాళ్ళు బలపరుచుకుంటే లెట్ దెమ్ ఎంజాయ్. కానీ క్రైస్తవుడికి అది సరైనది కాదు. ఆ పండగ మనది కాదు. ఆ పండగ మనం చేసుకోకూడదు. ఆ పండగ మనకు సంబంధించింది కాదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పండగ మనది కాదు. కానీ ప్రతి క్రైస్తవుడు రాఖీ కడతాడు, ప్రతి ఇంట్లోనూ రాఖీ కడతాడు. అదొకటే కాదండి. బెల్లం పాకం మనకి సంక్రాంతి రోజునే అవుతుంది, మిగతా ఎప్పుడూ బెల్లం పాకం అవ్వదు. ఆ పండుగ కూడా చేసేయాలి, సంక్రాంతి పండుగ కూడా చేసేయాలి. సంక్రాంతి పండుగ కూడా కొత్త బట్టలు వేసేయాలి, గిరగిర తిరిగేయాలి. కొంతమంది అయితే పంచులు కూడా కట్టేస్తారు. అది పండగ చేసేయాలి మనం చూతరతో. మనం హిందువులు చేసుకున్నారు అనుకోండి, లెట్ దెమ్ హ్యావ్. ఆ పండగ వాళ్ళదే. మనం ఈ పండుగలో చేసేస్తాం, ఆ పండుగలో చేస్తాం. దీపావళి వస్తే మెట్టుకి ఈ పక్కనో దీపం, ఈ పక్కనో దీపం. ఎన్ని మెట్లు ఉంటే అన్ని దీపాలు, ఎన్ని సీడీలు ఉంటే అన్ని సీడీలకి దీపాలు. కొంతమంది ఏమో కొవ్వొత్తులు పెడతారు, కొంతమందికి అయితే ఇంకా పిచ్చి పీక్కెళ్ళిపోయి ప్రమిదలు అట్టుకొచ్చి మరీ పెట్టేస్తారు నూనె పోసి. అన్నీ పట్టుకొచ్చి కాకరపోతు కాల్చేయాలి, అన్నీ కాల్చేయాలి. పిల్లలండి. ఒక 4 రోజులు అయితే చిల్డ్రన్స్ డే వస్తుంది. ఆ రోజు మాత్రం గుర్తురావా ఏమని? చిల్డ్రన్స్ రోజు కలిపొచ్చుకొచ్చుగా చిల్డ్రన్స్ డే రోజున ఒరేయ్ ఈరోజు మనం చేసుకోకూడదు, ఇది మంద కాదు. చిల్డ్రన్స్ డే రోజున మీకు ఎన్ని కావాలంటే కిరాకర్ సట్టుకొచ్చి ఇస్తారని చెప్పచ్చు కదా. చెప్పం మనం. మనకు సంతోషం. మనం అన్ని పండుగలో కలిపి చేసేయాలి. సంక్రాంతి చేసేయాలి, ఓ యోగి చేయాలి, భోగి చేసేయాలి.
ఇంకేం చేసేయాలి? రాఖీ చేసేయాలి. మధ్యలో ఇంకోటి ఏదో ఉంటుందంటే ఇంకో పంటలు అవి ఉంటాయి అమ్మా, దసరా ఇది చేసేయాలి, అన్నీ చేసేయాలి. కొత్త సంవత్సరానికి బట్టలు కట్టేయాలి, క్రిస్మస్కి కొత్త బట్టలు కట్టేయాలి, సంక్రాంతికి చీర కట్టేయాలి, దాన్ని ఏమంటారు పంచి కట్టేయాలి. అమ్మ బాబు అడావిడ మామూలుగా ఉండదు. అసలు నువ్వు క్రైస్తవుడివేనా? క్రైస్తవ భక్తి ఉందా నీలో? అసలే క్రైస్తవ జీవితం ఉందా నీలో? అసలే ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు అన్యాచారాలు చేయొద్దని వాక్యం చెబుతుంది. అన్యులు చేసినట్లుగా నువ్వు చేయొద్దు, అన్యులు జీవించినట్లు నువ్వు జీవించొద్దు. ఇది వాక్యం చెబుతున్న మాట. యేసుక్రీస్తు ప్రభువుల వారు యూదుల పట్టుకు వచ్చినప్పుడు ఆయన యూదుడు కనుక యూదా మతాచారాల ప్రకారంగా ఆయన యూదుల పంటకి వెళ్ళాల్సి వచ్చేది. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన పండుగని బయలుదేరాడు, కానీ ఆయన పండుగకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? బెతెస్దా కోనేటి దగ్గర అనేక మంది రోగులు పడి ఉన్నారు, బలహీనతలతో ఉన్నవారు ఉన్నారు, రోగిస్తులు ఉన్నారు, సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, దుఃఖంతో ఉన్నవారు ఉన్నారు, వేదనతో ఉన్నవారు ఉన్నారు, కన్నీటితో ఉన్నవారు ఉన్నారు. నేను వాటి చెప్పనా, నా యేసయ్య పండుగకిచ్చే విలువ కంటే కన్నీటితో ఉన్న వారికి ఇచ్చే విలువ ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఆనందంగా ఉండే వారి కంటే దుఃఖంతో ఉన్న వారికి ఎక్కువ విలువిస్తాడు ఆయన. సంతోషంగా ఉన్నవారి కంటే ఆయన కన్నీటితో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళడం అంటేనే ఇష్టం ఆయనకి. ఈరోజు నన్ను నీ మాట చెప్పినప్పుడు నువ్వు ఏ కన్నీటితో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏది నీ హృదయాన్ని బాధిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. నువ్వు కన్నీరు కార్చే అలవాటు నీకుంటే, ఒకవేళ కన్నీటితో నువ్వు ఉంటే, బలహీనతలు నువ్వు ఉంటే, రోగముతో ఉంటే, సమస్యలో ఉంటే, శోధనలో ఉంటే, ఆయన నీ పరిస్థితిని మార్చి, నీ స్థితిని మార్చి, ఆయన నిన్ను కనుగొలించడానికి, నీ కన్నీరును తోడడానికి ఆయన నీ యొద్దకు రావడానికి ఇష్టత కలిగి ఉన్నాడు. ఆయన నీ యొద్దకు త్వరగా వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి ప్రాధాన్యత నీదే. ఆయన నీ యొద్దకే వస్తాడు. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? బాధ కలిగిందంటే ఆయన నిన్ను హక్కును చేర్చుకోవడానికి వెంటనే నీ దగ్గరికి వస్తాడు. ఆయన దేవునికి ఆలస్యం ఏమి ఉండదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. దేవునికి వాక్యం చెబుతున్న మాట. యేసు ప్రభువుల వారు ఎక్కడికి వెళ్ళారు? బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళారు. ఆ బెతెస్దా కోనేటి దగ్గర జరుగుతున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే, జరుగుతున్నటువంటి ఒక కార్యం ఏంటంటే, అప్పుడప్పుడు పరలోకంలో నుంచి ఒక దేవదూత ఒకడు వచ్చి ఆ కోనేటిలో ఉన్నటువంటి, ఆ సరస్సులో ఉన్నటువంటి నీటిని కదుపుతూ ఉంటాడట. ఆ నీటిని అట్లా కదిపినప్పుడు ఎవడైతే ముందు దూకుతాడో వాడు ఎలాంటి రోగిష్ఠుడైనా, ఎలాంటి బలహీనత కలిగిన వాడైనా, ఇలాంటి అనారోగ్యం కలిగిన వాడైనా బాగుపడిపోతాడట. యేసు ప్రభువు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒకడున్నాడు. వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడట. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టక ముందు నుంచే అక్కడ ఉంటున్నాడు. అంటే కొంతమంది అంటారు చూడండి, భూమి పుట్టక ముందు నుంచి ఉంటున్నాడు అంటారు చూడండి. భూమి పుట్టక ముందు నుంచి ఉంటున్నాడు అంటే అర్థం ఏంటంటే దీర్ఘకాలంగా ఉంటున్నాడండి, ఎక్కువ కాలం ఉన్నాడండి. బాధలు ఎప్పుడు నుంచి ఉన్నారంటే భూమి పుట్టక నుంచి ఉన్నాయి నాకు బాధలు అంటారు కొంతమంది. అంటే కొంతమంది దీర్ఘకాలంగా ఉంటాయి సమస్యలు, దీర్ఘకాల సమస్యలు చేత బాధింపబడుతూ ఉంటారు. వీడికి కూడా 38 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాడు. యేసయ్య అందరిని కలియ చూసి వీడొక్కడే అనేక దినాలుగా అక్కడ పడి ఉన్నాడని తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడగగానే వాడు అంటాడయ్యా, నేను స్వస్థపడాలని ఆశ కలిగి ఉన్నాను, అయితే నాకు సహకరించేవాడు లేడు, నేను లేచి వెళ్ళే లోపల నాకంటే ముందు ఎవడో దూకేస్తున్నాడు. వీడు వెళ్ళే లోపల అంటే ఎవడొకడో ఇలాగ ఎన్నిసార్లు ప్రయత్నం చేసేటాడు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు? 38 సంవత్సరాలకి ఇదే పనిడికి. నీళ్ళు కదిలింపబడతా ఉన్నాయి. వీడు ఆశతో లెగుస్తున్నాడు,
లేచుకుని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇడిల్లు లోపల ఎవడొకడు అనుకుంటున్నాడు, సర్లే ఈసారికి ఎవడో వెళ్ళిపోంటాడు, ఈసారి నీళ్లు కదిలించినప్పుడు అందరికంటే ముందు నేనే వెళ్ళాలి, అందరికంటే నేనే ముందు ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాడు. కానీ వీడికి ఎవరు లేరట, సహకరించేవాడు లేడట. దెర్ ఈజ్ నో హెల్పర్ ఫర్ హిమ్. అని సహకరించేవాడు లేడు. సహకరించేవాడు లేకపోవడం వల్ల వాడు ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఎన్ని ప్రయత్నం చేసినా విఫలమవుతూనే ఉంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలమవుతూనే ఉన్నాడు. ఆఖరికి వీడి సంసారం కూడా అక్కడ మార్చేసాడు. ఏకంగా ఏం తెచ్చేసుకున్నాడు, పరుపు కూడా తెచ్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితిలో యేసు ప్రభులు వారు ఇలా అంటాడు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడవా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఈ వ్యాధిగ్రస్తుడు, లేకపోతే కుంటువాడు, ఈ బలహీనుడు ఆశతో ఉన్నాడు. ఏ ఆశ? బాగుపడాలన్న ఆశ. వాడి ఎదుట అవకాశం ఉంది, కానీ అవకాశాలు చేజారిపోతున్నాయి. ఎదుట అవకాశం ఉంది, చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్నిసార్లు విఫలమైపోతా ఉన్నాడు. ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు విఫలమైపోతా ఉన్నాడు. అతనికంటే ముందు ఎవడో వచ్చి దూకేస్తున్నాడు, అతను బాగుపడిపోతాడు, వెళ్ళిపోతున్నాడు. ఇతను 38 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేశాడు, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఎన్ని విఫలమైపోతున్నా కానీ ఇంకా ఆ కోనేటి మీద ఆశ పెట్టుకుని అక్కడే బ్రతుకుతున్నాడు. వాడి ఆశను చూసినటువంటి దేవుడు, వాడి హృదయ వాంఛను చూసినటువంటి దేవుడు, వాడి బలహీనతను చూసినటువంటి దేవుడు, వాడి స్థితిని చూసినటువంటి దేవుడు, వాడు ఆశించిన రీతిలో కాకుండా, వాడు ఊహించిన రూపంలో కాకుండా, వాడు ఆశించిన దారిలో కాకుండా వేరొక దారిలో దేవుడు వాని యొద్దకు సహకారాన్ని పంపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా మీ హృదయాల మీద రాసుకోండి. కొన్ని పర్యాయాలు మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనకు సహకారులు లేక మనం విఫలమవుతున్నామేమో. కొన్ని ప్రయత్నాలు మనం చేసినటువంటి ప్రయత్నాలు విఫలమైపోతున్నాయేమో. కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నువ్వు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతున్నప్పుడు, నువ్వు అనుకున్న దారిలో నువ్వు విఫలమైపోతున్నప్పుడు దేవుడు మరొక ద్వారం తెరిచి నీ పనిని చక్కబరిచి నీ ఆశను నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీకు ఊహించని దారిలో నీకు సహాయం అందుతుంది. నీకు ఊహించని మనుషుల చేత దేవుడు నీకు సహకారాన్ని పంపిస్తాడు. నీ ఊహకు అందని రీతిలో దేవుడు నీ సహకారాన్ని అందించి నీ ఆశను నెరవేరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన నీ ఆశ నెరవేర్చడానికి, ఆయన ఎంతటి కార్యమునైనా చేయడానికి ఆయన సమర్థుడు. ఈరోజు నీ మాట చెప్పినాడు, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వే ఆశతో ఉన్నావో, ఏ కోరికతో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి ప్రార్థన అవసరతలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతూ బాధపడుతున్నావేమో. కానీ నా దేవుడు చెబుతున్నాడు, దేవుడు నీ ఆశను నెరవేర్చడానికి మూయబడిన ద్వారాలు ఆయన తెరవబోతున్నాడు. క్రొత్త ద్వారాలు ఆయన తెరవబోతున్నాడు. ఒక దైవజనుడు ఈ మాట ఇలాగా అన్నాడు, మన ప్రార్థన ఒక ద్వారంలో ఉందా దేవుని దగ్గరికి వెళ్తే ఆయన సహాయము అనేక ద్వారాల గుండా మన దగ్గరికి వచ్చుద్దట. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎలాగా? ఒక మార్గం గుండా మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తే ఆయన సమాధానం ఎలాగొచ్చుద్ది? అనేక ద్వారాల గుండా వచ్చుద్దట, అనేక మార్గాల గుండా వచ్చుద్దట. ఏ మార్గంలో మనకు సహాయం అందుతుందో తెలియదు, ఏ మార్గంలో దేవుని కార్యాలు మన పట్ల జరుగుతాయో తెలీదు, కానీ దేవుడు మనం అనుకున్న పనిని చక్కబెట్టుటకు ఆయన సమర్థుడు. మన ఆశను నెరవేర్చుటకు సమర్థుడు. విఫలమైపోతుందని బాధపడొద్దు, ఆలస్యం అవుతుందని బాధపడొద్దు. నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చి ఆయన నీ కన్నిటిని కడిగి ఆయన కృపలో నిన్ను నిలబెట్టి నీ తలను పైకెత్తుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యులు అంటాడు, నీ ఆశ భంగము కాదు, నీకు భవిష్యత్తు ఉంది. చాలా పరేయాలనుకుంటున్నాం, నా బాధ ఇక్కడ వరకు ఉందేమో, ఇక ఈ బాధ ఇక్కడే ఉండాలేమో, ఇక్కడే ఈ బాధలోనే బ్రతకాలేమో, ఈ సమస్యలను బ్రతకాలేమో, ఈ స్థితిలోనే బ్రతకాలేమో, ఈ కొల్లేరు దగ్గర బ్రతకాలేమో, ఈ రోగంతోనే బ్రతకాలేమో, ఇక నా జీవితం మారదేమో, నా బ్రతుకు మారదేమో, నా బిడ్డల బ్రతుకు మారదేమో, నా భర్త బ్రతుకు మారదేమో, నా భార్య బ్రతుకు మారదేమో, నా బిడ్డలు భరోసా ఆశీర్వాదకరంగా మారదేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ స్థితిని మార్చి, నీ పరిస్థితిని మార్చి, నీ గతిని మార్చి, నిన్ను ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. నీ ఆశ నెరవేర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఏ ఆశపడుతున్నావు నాకు తెలియదు, కానీ ఏ కోరికతో నువ్వు ఉన్నావు నాకు తెలియదు, కానీ నీ కోరికలను ఆయన సిద్ధింపచేయునుగాక. తన కృపతో నిన్ను నింపునుగాక, తన మహిమలు నిన్ను బలపరుచునుగాక, నీ ఆశలన్నిటి ఆయన నెరవేర్చునుగాక, నీ ప్రయత్నాలన్నిటినీ ఆయన సఫలీకృతం అనుగ్రహించునుగాక, తన మహిమలు నిన్ను బలపరుచునుగాక, నీ తలను పైకెత్తునుగాక, నీ అవసరాలు తీర్చబడునుగాక, నీ రుణములు తీర్చబడునుగాక, నీ రుణములు నీ రోగములు స్వస్థపరచబడునుగాక. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడతా ఉంది. ఆ మాట చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టొద్దు. దేవునికి స్తోత్రం. ఎలాగట? కాబట్టి మీరేం చేయొద్దు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ధైర్యంగా ఉండండి. దేవుని మీద ఆశ పెట్టుకున్నారు. ఆయన సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వ కార్యాలు చేయటకు సమర్థుడు, బలవంతుడైన దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు, నీచులకు తండ్రి. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దాం. నీ పరిస్థితులు మారుతున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దాం. నీ మార్గాలు మారుతున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దాం. శ్రమలు వస్తున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. కష్టాలు కలుగుతున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. విఫలాల్లో ఎదురవుతున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుతావు. నీ ఆశలు దేవుడు నెరవేర్చుతాడు. నీ ఆశ ఎప్పటికేమవుదో భంగము కానే రాదు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈరోజు ఈ ఆశతో ఉన్నారు నాకు తెలీదు, ఏ ఆలోచనతో ఇక్కడ ఉన్నారో తెలీదు, ఏ కోరికతో ఇక్కడ వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుడు మీ ఆశలు నెరవేర్చి మీ కోరికలు సంతృప్తిపరిచి మిమ్మల్ని సంతృప్తి కలిగిన హృదయంతో నింపునుగాక. మీ హృదయములను సంతృప్తి పరచునుగాక, మీ మనస్సులను సంతృప్తి పరచునుగాక, తన కృపతో మిమ్మల్ని బలపరచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మహిమోన్నతుడు, మహిమ గల దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఇగో తండ్రి, నీ బిడ్డలు నిలిచి ఉన్నారు, వాక్యాన్ని వింటున్నారు. అయా ఇగో తండ్రి, నీ వాక్యులు మీరు సెలవిచ్చారు. నీ ఆశ భంగము కాదు, నీకు భవిష్యత్తు ఉంది. చక్కటి వాగ్దానాన్ని ఇచ్చారు నాయన. అయా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ బిడ్డలను బట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాం. నీ వాగ్దానాన్ని బట్టి, నీ ప్రవచనం బట్టి ఆయా బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాం. వారి ఆశలు నెరవేర్చబడునుగాక. వారు ప్రస్తుతమైనటువంటి ప్రతి కష్ట పరిస్థితులన్నీ యేసు నామములో మార్చబడునుగాక. వారు శ్రమలు సంతోషముగా మార్చబడునుగాక. వారి దుఃఖము నాట్యముగా మార్చబడునుగాక. వారి కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడునుగాక. వారి శ్రమలు సంతోషంగా మార్చబడునుగాక. అయా ఇగో తండ్రి, నీ బిడ్డలకు భవిష్యత్తు ఉందని వాక్యం సెలవిచ్చావు. అయా ఇగో తండ్రి, నీ మీద ఆనుకుని నీ బిడ్డలు ఎదురు చూస్తుండగా వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఊహించని కార్యాల పట్ల జరిగించండి. ఆశ్చర్యకరమైన సహాయాన్ని దయచేయండి. నీ కృపల బలపరిచి మీరు మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ
సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.